నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్ చూస్తే చాలా చలిచలిగా కానీ ప్రజల్లో రాజకీయ నాయకులు ఓడవేడి కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే బోరబండలో బీజేపీ అభ్యర్థి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కనుకున్నారు. నేను 4-5 ఎలక్షన్స్ లో తిరిగాను, చూసినాను. ఎప్పుడు ఇంత స్పందన బీజేపీకి ఎప్పుడు చూడలేదు. మేము వర్షం సైతం లెక్క వేయకుండా పబ్లిక్ పాదయాత్రలో నాతో పాటు నడుస్తున్నారు. ఈ అక్కలకి అమ్మలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆరోపించేది ఏమంటే ఎన్నికల సమయంలో బీజేపీ వస్తుంది, మేము చాలా అభివృద్ధి తీసుకొచ్చిన గోరబండకి. దీనిపై మీరు అభివృద్ధి కనిపిస్తూనే ఉంది కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. 10,000 రూపాయలు దోసుకొని తిన్నారు. ఏమంటారంటే ఇంకో కొత్త క్రియేట్ చేసి ఇప్పుడంట బీజేపీ ఎంఐఎం కలిసిందంట. బీజేపీ ఎంఐఎం ఏదైనా కలుస్తారా? టీఆర్ఎస్ ఎంఐఎం కలుస్తారా? బీజేపీ ఎంఐఎం కలుస్తారా? ఇంకోటి ఒక హిందూ క్యాండిడేట్ ఉండే ఈడ ఎంఐఎం పార్టీలో, ఆయనంట గట్టి క్యాండిడేట్ అంట. అదే ముస్లిం క్యాండిడేట్ అంట వీక్ క్యాండిడేట్ అంట. అంటే క్యాండిడేట్ లో వీళ్ళే డిసైడ్ చేస్తారు, పార్టీ డిసైడ్ చేస్తారు క్యాండిడేట్ ని. పార్టీ చెప్తారు వీక్ క్యాండిడేట్ ఎంఐఎం కేయాలి టీఆర్ఎస్ కేయాలి అంటే ఎంఐఎం అంట బీజేపీ కలుస్తుంది. ఇవన్న ఏడువా? నేను ఒక్కటే చెప్తున్నా, ముస్లిం సోదరులకి, క్రిస్టియన్స్లకి, సిక్కులకి అందరికి భరోసా ఇస్తున్నా. సబ్కే సాత్ సబ్కే వికాస్. మేము ఓన్లీ డెవలప్మెంట్ పైన దృష్టి ఇస్తాం. మేము పబ్లిక్ దగ్గర దోసుగా తినాం. మేము సర్వీస్ ఇస్తాం. 24 hours into 7 పబ్లిక్ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా. మరి డిప్యూటీ మేయర్ ఆరోపించడం ఒక సభలో స్వరాజ్ ఏంటంటే ఢిల్లీలో బీజేపీ మరి కాంగ్రెస్ దుష్మన్ ఉన్నారు, గల్లీలో దోస్తున్నారు. కాంగ్రెస్ కి మాకు పొంతరైందండి. కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది. ఏమున్నా ఇప్పుడు ఏముంది అంటే ఒకటే ఒక పార్టీ ఉంది, అది భారతీయ జనతా పార్టీ ఉంది. టీడీపీ పని అయిపోయింది, అన్ని పార్టీల పని అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ పని ఇట్లా అయిపోయింది. ఏం లేదు, వాళ్ళు అనుకుంటారు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మీకు నెక్స్ట్ టైం రాకపోతే ఇల్లు కూడా కొడతాం, అది ఇదని బెదిరిస్తారు. పబ్లిక్ తిరగబడే రోజు వచ్చింది. 10,000 ఎందుకు ఇవ్వలేవని అడుగుతున్నారు. చెప్పులు ఇదే ఎమ్మెల్యేకి మాగంటి గోపీనాథ్కి చెప్పు చూపెట్టింది. అంటే మీరు అర్థం చేసుకోండి, పబ్లిక్ రివర్స్ అయిపోయారు వాళ్ళకి. ఇంకో విషయం చెప్పండి, అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నప్పుడు బీజేపీ పెద్ద మంత్రులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గ్రేటర్ హైదరాబాద్లో వస్తున్నారు. ప్రజల సమస్యలను కూడా ఏ నాయకుడు పట్టించుకోవడం. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇదే డిప్యూటీ మేయర్ గారు బోరబండలో ఉన్నారు. ఇవాళ ఒక ఎక్స్-ఎంపీ ఎమ్మెల్యే సుమన్ గారు, 4 ఎమ్మెల్యేలు, 600 మంది జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, 4 చైర్మన్, మందుల సామెల్ గారు, ఇంతమంది వ్యవస్థ ఉన్నారే. వర్షం పడి ఇబ్బంది ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? గల్లీకి ఒక కారు తిరుగుతుంది, మా ఎమ్మడో ఒక కారు లేదు. ఇప్పుడు కార్ పని ఖతం అయిపోయింది. ఇన్ని కార్లలో తిరిగినా పబ్లిక్ అవసరం ఉన్నప్పుడు రానప్పుడు, ఓట్ల గురించి వచ్చినప్పుడు పబ్లిక్ తెలియదు వీళ్ళకి. ఇప్పటికీ 3 సార్లు ఓట్లు వేసారు టీఆర్ఎస్కి. ఒకసారి ఎంపీ ఎలక్షన్లు వేసారు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసారు, కార్పొరేటర్ ఎలక్షన్లు వేసారు. ఏమన్నా ₹1 పని చేసిరా? 6.5 సంవత్సరంలో ఒక రేషన్ కార్డు ఇచ్చిరా? ఒక పెన్షన్ ఇచ్చిరా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు? వీళ్ళకి దళితుల పట్ల నిర్లక్ష్యమే. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, చేసిరా? ఇలా మా బండి సంజయ్ అన్న ఉన్నాడు, వాళ్ళ కొడుకు పదవి లేదు. ఇలా కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కేటీఆర్ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. కవితక్క ఎంపీ ఓడిపోయింది, ఒక ఎమ్మెల్సీ. ఎవరో సంతోష్ రావు అంట, ఆయనకు టాబ్లెట్లు ఇస్తాడంట, ఆయనకు ఎంపీ పదవి. వీళ్ళ కుటుంబ పాలన నడుస్తోంది. కుటుంబ పాలనకి చర్మగీతం పాడుతుంది బీజేపీ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఇంకో విషయం ముఖ్యమైన విషయం డెవలప్మెంట్. మాజీ డిప్యూటీ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ అయితే రావాలని జనాలు వీరికి బంగారు బండి చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎక్కడ చూస్తారు డెవలప్మెంట్ కానీ బీజేపీ కాంగ్రెస్ కేవలం రాజకీయం చేస్తున్నారు. ప్రజల్లో మబ్బులో పెట్టి మనం తప్పుదారు రాజకీయం చేస్తున్నారు. బీజేపీ బోరబండలో ఒకప్పుడు రావాలంటే భయపడుతుండే. అది ఎందుకు భయపడుతుండే అంటే ఇది అంతా అడవి ప్రాంతం ఉండే. కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేశారు. చేసిన తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ అయింది. భయం అనేది ఎవరికి లేదు. అడవి ఉన్నప్పుడు భయపడుతుండే. అది ఎప్పుడు నేను పుట్టక ముందు 5వ తారీఖు చదివేటప్పుడు అప్పుడు ఉండే. ఇప్పుడు భయం పబ్లిక్ ఎవరితో భయపడుతున్నారు అంటే డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ తోటి. ఎవరైనా కార్యకర్తలు ఇలా ప్రచారంకి వచ్చిరా, ఫోటోలు తీసుకోవాలి, రాత్రి ఇంట్లో దౌర్జన్యం చేయాలి. మన భారతదేశంలో ఉన్నామా, ఎక్కడైనా ఉన్నామా? అర్థం చేసుకోండి మీరు. మనకు తిరిగే స్వాతంత్రం లేదా? మనకు ఓటేసుకునే స్వాతంత్రం లేదా? ఆలోచన ఏంటి మీరు? మనం ఎక్కడున్నాం? భారతదేశంలోనే ఉన్నామా? ఈ నియంత్రణ పాలన ఏంది? ఈయన మరో కేసీఆర్ అనుకుంటుండు.
ఇంకో విషయం 150 డివిజన్లు ఉన్నాయి, 150 అభ్యర్థులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో అన్ని రాజకీయ నాయకులు కానీ, పోలీస్ శాఖ కానీ, ప్రజలు కానీ మొత్తం బోరబండ పడింది. దీనికి కారణం అన్న 150 డివిజన్లల్లో డిప్యూటీ మేయర్ అంత వరస్ట్ ఫెలో ఇంకో లేరు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా, పబ్లిక్ పైసలు డబ్బులు ఎట్లా తినబుద్ధి అవుతుందన్న? 10,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే వీళ్ళు ఇంట్లోకించి పైసలు ఇస్తురా? టీఆర్ఎస్ కార్యకర్తలు పైసలు పంచుతారు. వాళ్ళకి ఏం అథారిటీ ఉంది పంచడానికి? వాళ్ళు అందరు ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకురు, వాళ్ళు డబ్బులు తీసేసుకురు. అన్నీ ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇష్యూస్. ముఖ్యంగా ఇప్పుడు దాకా 150 డివిజన్లు అభివృద్ధి కానీ, ప్రజలు గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ కానీ, అలాగే మన వర్షాలకి పనిచేయడం కూడా డిప్యూటీ మేయర్ గారు ఏం చెప్పింది ఏమంటే గత మీటింగ్లో కూడా బోరబండలో చేసినంత సేవ ఇక్కడే కేవలం బీజేపీ ఆరోపించాలని అనుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరెఫరెన్స్ గురించి కానీ, 10,000 అని కానీ, షాజీ ద్వారా కళ్యాణ్ నుంచి ఈ స్కీమ్స్లో చోట 150లో బోరబండలో బీజేపీ ఎన్నికలు వచ్చింది, రాజకీయం చేసింది. ఇంత డెవలప్మెంట్ చేసి ఉంటే, పబ్లిక్తో అటాచ్మెంట్ ఉంటే, పబ్లిక్ డబ్బులు తినకపోతే ఎందుకు ఇంత భయం? 600 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకు? 4 ఎమ్మెల్యేలు ఎందుకు? 6 మంది చైర్మన్లు ఎందుకు? అభివృద్ధి చేస్తే పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చినా రాకపోయినా వాళ్ళే ఓటేస్తారు. వీళ్ళకి భయం పట్టుకుంది. ఈ 6.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేయలేను కదా, ఇప్పుడు పబ్లిక్ ఇంటికి పోతే తిడతారు, ఏం చేయాలి, ఓట్లను పొందామని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఓకే, ఇది అన్ని ఆరోపణలు మనం మాట్లాడుతాం. ఇప్పుడు మీ గురించి ప్రస్తావనగా మాట్లాడుతున్నాడు. ఒక విషయం చెప్పారు, బీజేపీకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఏది మాత్రం గతంలో చూస్తే మనం గతంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా 2,000 తక్కువ వచ్చింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడు లేనంత ప్రచారం, అంత ఉత్సాహం పార్టీలో కానీ, కార్యకర్తల్లో కానీ, మీలో కానీ. అంటే మీరు వచ్చిన తర్వాత వచ్చిందా, లేకుంటే బీజేపీ ఊపి నడుపుతున్నారు? అన్న, బీజేపీ అంటే అభిమానం పబ్లిక్లో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన ఇంకా మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ లోకల్ ఎంపీ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఫండింగ్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని పబ్లిక్ ఆలోచన ఉంది. అందరూ ఓటు బీజేపీకి వేద్దామని డిసైడ్ అయ్యారు. ఇంకా మంచి అభ్యర్థి వచ్చిరు కాబట్టి మెజార్టీ ఇద్దామని డిసైడ్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్, మీరు ప్రజల్ని సందేశం ఇద్దామంటారు? అంటే ప్రజలు ఈరోజు బోరబండలో చూస్తే కన్ఫ్యూజ్గా ఉన్నారు. చోట బీజేపీ, చోట అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి బ్యాక్ బోన్ లాగా బోరబండ మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రజలకి ఎలాంటి సందేశం ఇద్దామనుకుంటారు? మీరు కూడా ఒక లోకల్ నివాసి, వాళ్ళ సోషల్ సర్వీస్ పాటు రాజకీయ నాయకులు కూడా అమ్మా, నేను గెలిస్తే నా కార్పొరేటర్ ఆఫీస్ వీకర్ సెక్షన్లో ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. బోరబండ డివిజన్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్. అంటే ముఖ్యంగా చూస్తూ ఉంటే బోరబండలో వాతావరణం చూస్తే చాలా చలిగా వర్షంగా ఉంది. కానీ రాజకీయ నాయకులు ప్రజల్లో ఒక వాడవేడి కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, అలాగే గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా తన సత్తా చాటాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? వీకర్ సెక్షన్లో చూస్తూ ఉంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ప్లేస్ అంటే బోరబండ. గతంలో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అలాగే ఎంఐకి ఇచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశం లేదని బీజేపీ అభ్యర్థి కోరుతున్నారు. ఏదేమైనా ఉందని బోరబండ డివిజన్లో వాతావరణం చూస్తే చాలా చలిగా ఉంది. కానీ రాజకీయ నాయకులు వాడవేడ కొనసాగుతుంది. అన్ని ప్రచారాల్లో ఎక్కడ చూస్తే అక్కడ కాంగ్రెస్, బీజేపీ కానీ, అలాగే టీఆర్ఎస్ కానీ ప్రోగ్రామ్స్ చూస్తే అన్ని సక్సెస్గా నడుపుతుంది. ప్రజలు డిసెంబర్ 1 తేదీ నాడు ఓటేస్తారు, 3 తేదీ నాడు ఎవరేమైంది ఆ సంగతి మనకు బయటకు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దీని తర్వాత అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి మరి మాజీ డిప్యూటీ మేయర్, స్థానిక మాజీ కార్పొరేటర్ బాబా ఫసీదీన్తో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV11. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలుమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్, పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అప్.